అనియా అనియా నువ్వేవి చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయావు. నేను నీకోసం వెతుకుతున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏంటో నాకు తెలియలేదే. ఐఎమ్ సారీ, అది నేను ఏంటనియా నేను ఇంటికి కూడా ఫోన్ చేశాను కానీ నువ్వు ఇక్కడ కూడా రాలేదు. యూనో ఐ వాస్ సో వరీడ్. నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళావు, నీకేమైంది, నాకు అసలేం అర్థం కాలేదు. నేను ఎక్కడికి వెళ్ళానో తనకి చెప్పానంటే మళ్ళీ నాకు లెక్చర్ ఇవ్వడం మొదలు పెడుతుంది. నేను నా ఫ్యాన్స్ కి దూరంగా ఉండాలంటుంది. అది యాక్చువల్లీ నేను కాసేపు ఒంటరిగా టైం స్పెండ్ చేయాలనుకున్నాను. ఇక అందుకని నేను లాంగ్ డ్రైవ్కి వెళ్ళాను. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ అన్నయ్య. ముఖ్యంగా అక్కడ అంత జరిగిన తర్వాత నీకు మూడ్ పూర్తిగా పాడైపోయి ఉంటుంది రైట్. ఇక ఇదంతా కూడా ఆ ఇడియట్ రిసెప్షనిస్ట్ కారణంగా జరిగింది. తను ఈరోజు అంత నాశనం చేసింది. ఐ మీన్ తను అసలు ఇలా ఎలా చేయగలదు? ఇంత పెద్ద తప్పు. నీ కెరీర్ పాడయ్యే అవకాశం ఉంది. యునో ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ ద స్టేజ్. అయినా యునో వాట్, నేను మిస్టర్ శెట్టితో మాట్లాడతాను. మిస్టర్ శెట్టితో మాట్లాడి తన ఉద్యోగం నుంచి తీయించేస్తాను. తను చేసిన దానికి నేను తను బాగా తిట్టాను. ఉద్యోగం నుంచి తీసేయాల్సిన అవసరం ఉంది. అనే తను ఈ రోజు ఈ పని చేసింది, రేపు ఇంకేమైనా చేస్తుంది. ఇక తర్వాత ఎల్లుండి ఇంకేమైనా చేస్తుంది. ఇలాగైతే నీ పని మీద ప్రభావం పడుతుంది కదన్నయ్య. అలియా నేనేమన్నా తను ప్రతిరోజు కలుస్తానా? 1-2 రోజులు. ఆ తర్వాత షెట్టి ఆయన రిసెప్షనిస్ట్ తో నాకేం పని? ఎందుకు వాళ్ళ ఉసురు పోసుకోవడం? అన్నయ్య నువ్వు నీ మ్యూజిక్ ని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తావు కదా. ఆ అమ్మాయి వల్ల నీ లాంచ్ మొత్తం, మ్యూజిక్ లాంచ్, నీ ఆల్బమ్ లాంచ్ మొత్తం పూర్తిగా నాశనం అయిపోయింది. అలియా తప్పు తందా అని మనకు ఖచ్చితంగా తెలియదు కదా. తప్పు తన సీనియర్స్ కూడా అయ్యుండొచ్చు. ఐ మీన్ సీనియర్స్ కూడా చెక్ చేసుకుని ఉండాల్సింది కదా సీడీ కరెక్ట్ గా ఉందా లేదా అని. వాళ్ళు తనకిచ్చిన సీడీ తను ప్లే చేసింది. అయినా సమీరా నుంచి ప్యూన్ వరకు ఎవరెవరిని ఉద్యోగం నుంచి తీసేస్తాం? అందరూ దీనికి కారణమే. అందరూ యూజ్లెస్ కదా. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? మనం తను అలాగే వదిలేద్దామా? మనం తన్ని వదిలేద్దాం. దానివల్ల నష్టమే ఉంది. ఓకే సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇంత జరిగిన తర్వాత కూడా అన్నయ్య ప్రజ్ఞ విషయంలో సాఫ్ట్ గా ఉన్నాడు. అన్నయ్య తనని తిట్టాడు, అందుకని తన్ని శిక్షిస్తాడని కూడా అనుకున్నాను. పైగా ఇంతకుముందు ఎలా రియాక్ట్ అయ్యేవాడు ఇప్పుడు కూడా అలాగే రియాక్ట్ అవుతున్నాడు. ఇది నాకు అస్సలు బాగా అనిపించడం లేదు. ప్రజ్ఞ మీద తనకి మంచి ఇంప్రెషన్ కాదు, చెడు ఇంప్రెషన్ పడాలి. తను ఈ ప్రపంచంలో అందరికంటే చెడ్డదే అని అన్నయ్య కనిపించాలి. తనే అన్నయ్య కెరీర్ ని నాశనం చేయాలనుకుంటుంది అనిపించాలి. అప్పుడు ఆఫీసులో కాకుండా బయట ఎక్కడైనా తనని చూశాడు అంటే అన్నయ్య తన్ని ఇగ్నోర్ చేసేలా ఉండాలి. ద్వేషం తప్ప అన్నయ్య మనసులో తన మీద ఎలాంటి ఇంప్రెషన్ ఉండకూడదు. ఇక దీనికోసం నేను ఏదైనా పెద్దగా ప్లాన్ చేయాలి, చాలా పెద్ద ప్లాన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, నువ్వు నాకు ఏమీ కావు. ఇప్పుడు నాతోనే కాదు ఎవరితో నువ్వు నాకు ఫ్యాన్ నెంబర్ 1 అని చెప్పొద్దు. ఆ హక్కు నువ్వు కోల్పోయావు. అలాగే అక్కడ ఆఫీస్ లో ఏ ఫోటోతో అయితే నువ్వు మాట్లాడతా అని చెప్తుంటావో ఆ హక్కును కూడా నువ్వు దూరం చేసుకున్నావు. అన్నిటికంటే ముందు నేను అక్కడికి వెళ్ళి ఆ ఫోటోను తీసేస్తాను. అప్పుడు నువ్వు నా పేరు చెప్పడమే కాదు నా మొహం కూడా చూడడానికి కుదరదు. ప్రజ్ఞ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడేం చేస్తున్నాను అంటే అంటే నా ఉద్దేశం నువ్వు ఈ రోజు ఆఫీస్ కి ఎందుకు వచ్చావని. కానీ ఆఫీస్ ఓపెన్ లోనే ఉంది కదా, ఈ రోజు సెలవు కాదుగా. లేదు ప్రజ్ఞ, నిన్న ఈవెంట్ లో జరిగిన దానికి అభిసర్ చాలా కోపంగా ఉండుంటారు. ఈ రోజు ఆయన ఆఫీస్ కి వచ్చినప్పుడు ఇక నేను చూసారంటే హైపర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని నువ్వు ఆయనకి ఎదురు పట్టడం మంచిది కాదు. కానీ మేడం అసలు నా తప్పేమీ లేదు అన్నప్పుడు నేనెందుకు దాక్కోవాలి? ఇందులో నీ తప్పేవి లేదని నాకు తెలుసు. అసలు ఈ సీడీ ఎలా మారిందో నాకు తెలియడం లేదు. కానీ ఈ రోజు ఒకవేళ నువ్వు ఆయన ముందుకు వచ్చావంటే ఆయనకి చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత ఆయనకి నచ్చ చెప్పడం చాలా కష్టం అవుతుంది. కానీ దాని గురించి ఆయనే అర్థం చేసుకోవాలి కదా మేడం. ఏ కంపెనీలో ఆయన కాంట్రాక్ట్ సైన్ చేశారో ఆ కంపెనీ ఎంప్లాయీ ఆయన విషయంలో ఎందుకు ఇలా చేస్తారు చెప్పండి. ఆయన ఆఫీస్ కి 2 రోజులు రావాల్సి ఉంటుంది, మ్యూజిక్ కి ఫైనల్ టచ్ ఇవ్వడం కోసం. ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన మూడు పాడైపోయిందంటే పనిచేయడానికి నిరాకరిస్తారు. అప్పుడు ఫాల్ట్ ఎవరిది అవుతుంది చెప్పు? సో ప్లీజ్ ఫర్ టుడే ఈ రోజు నువ్వు ఆయనకి ఎదురు పడకూడదు. మేడం ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను ఆయన హ్యాండిల్ చేసుకుంటాను. ప్రజ్ఞ, యూ ట్రై టు అండర్స్టాండ్. బాస్ చాలా కోపంగా ఉన్నారు. నేను నీకు ఆ సీడీని ఎందుకు ఇచ్చానో ఆయన నన్ను తిడుతున్నారు. కానీ నేను ఆయనకి నచ్చ చెప్పాను. ఒకవేళ మళ్ళీ ఏదైనా గందరగోళం జరిగిందంటే అప్పుడు ఆయన నిన్ను జాబ్ నుండి తీసేస్తారు. నేను కోరుకోవడం లేదు ఆయన నిన్ను జాబ్ నుండి తీసేయాలని. నువ్వు చాలా మంచి అమ్మాయివి. ఏ తప్పు చేయకుండా నిన్ను ఈ జాబ్ నుండి తీసేయాలని నేను కోరుకోవడం లేదు. సో ప్లీజ్ ఈ రోజుకి నువ్వు అడ్జస్ట్ చేసుకో ప్లీజ్. ఆ ప్రజ్ఞ ఎప్పటికీ అనే దృష్టిలో దిగజారిపోయేలా నేనేం చేయాలి? ఏమైంది ఆలియా? వచ్చినప్పటి నుంచి నువ్వు సైలెంట్ గా ఉన్నావు. నాకేమి చెప్పడం లేదు, ఏమి మాట్లాడడం లేదు. ఎనీ ప్రాబ్లం?
అవును అలాగే కాదు కూడా. అంటే ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉంది. అలీ షేర్ చేసుకున్నావంటే అప్పుడు నేను నీకేమైనా సొల్యూషన్ చెప్పగలను కదా. నేను నీలాగా స్మార్ట్ అయితే కాదు కానీ నా వరకు ఏమైనా ఐడియా చెప్పగలను కదా. తను ప్రాబ్లం ఏంటంటే జాగ్రత్తగా విను. అలాగే జవాబు చెప్పాలని ఎక్కువగా ఆరాటపడద్దు. ఆలోచించు, అర్థం చేసుకో, ఆ తర్వాత నువ్వు నాకు జవాబు చెప్పు. సో ద సిచ్యుయేషన్ ఈజ్, ఒక అబ్బాయి ఉన్నాడని అనుకో, అలాగే ఒక అమ్మాయి. ఇద్దరు ఒకరినొకరు కలుస్తూ ఉన్నారు. ఇద్దరికి ఒకరినొకరు కలుసుకోవడం చాలా నచ్చుతుంది, కానీ మరొకరికి వాళ్ళిద్దరు కలుసుకోవడం అసలు ఇష్టం లేదనుకోదాను. అలాంటప్పుడు ఆ అబ్బాయికి ఆ అమ్మాయి మీద ద్వేషం కలగడానికి అసలు ఏం చేస్తే బాగుంటుందని నీ ఉద్దేశం? చెప్పాను కదా నువ్వు తొందరపడకూడదని. టేక్ యూర్ టైం. ఎలాంటి సొల్యూషన్ ఇవ్వాలంటే అది విన్న తర్వాత నేను అసలు నో అని చెప్పనేకూడదు. అందుకని ఆలోచించు, అర్థం చేసుకో, ఆ తర్వాత నాకు జవాబు చెప్పు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. ఇద్దరికి కంపెనీ బాగా నచ్చింది అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉండే అవకాశం కూడా ఉంటుంది. సింపుల్. అమ్మాయిని అబ్బాయి కళ్ళ ముందు నువ్వు క్యారెక్టర్ లెస్ గా నిరూపించు. దానివల్ల అబ్బాయి తనంతట తానే దూరంగా వెళ్ళిపోతాడు. నాట్ బ్యాడ్ తను. ఐ మీన్ నువ్వు డమ్ అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని, కానీ నీకు కూడా కొంచెం తెలివితేటలైతే ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇంతకీ అబ్బాయి అమ్మాయి ఎవరు అనే విషయాన్ని నేను తెలుసుకోవచ్చా? నీకు ఆ అమ్మాయి అబ్బాయి ఎవరో తెలీదు. తెలీదు కాబట్టే ఎవరు అని అడుగుతున్నాను. తెలుసుకున్నానంటే అప్పుడు నేను ఇంతకంటే మంచి సొల్యూషన్ చెప్పగలనేమో. నేను నిన్నింకా చెప్పమని అడిగాను. తను నీకు వాళ్ళిద్దరూ తెలీదు అని చెప్పిన తర్వాత కూడా నువ్వు వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్ళు ఎవరు అని నన్ను అడిగిన తర్వాత ఏం చేస్తావు చెప్పు. మిస్ ప్రజ్ఞ, రెడీగా ఉండు. ఎందుకంటే నేను నీ క్యారెక్టర్ సర్టిఫికేట్ ని తీసుకుని రాబోతున్నాను. అది ఎలాంటి సర్టిఫికేట్ అంటే దాన్ని చూసిన తర్వాత అన్నయ్య నీ మొహం ఎప్పటికీ చూడ్డేమో. ఆ తర్వాత ఎవరు ఎవరి కలని నిజం చేసుకుంటారు, ఎవరు ఎవరి ఛాలెంజ్ ని పూర్తి చేసుకుంటారనే చూద్దాం. నేను కనీసం తన వైపు చూడను కూడా. ఎదురు పడితే తను ఇగ్నోర్ చేస్తాను. తను నాకు ఇంపార్టెంట్ కాదని అప్పుడు తెలుస్తుంది. ఆ తర్వాత వస్తుంది సారీ చెప్పడానికి. ఇంత యాటిట్యూడ్ తను నన్ను కనీసం చూడలేదు. ఇప్పుడే చెప్తానుండు. ఈ అమ్మాయి ఎవరు అసలు? ఒకవేళ తన్ని జాబ్ నుంచి తీసేయలేదు కదా? హలో సార్, గుడ్ మార్నింగ్. నువ్వెవరు? సార్ నేను పూజని. ఇక్కడేం చేస్తున్నావు? సార్ నేను పని చేస్తున్నాను సార్. ఈ పని వేరే వాళ్ళది కదా? కానీ ఈ రోజు నుంచి నాదే సార్. అది సమీర మేడం చెప్పారు సార్. రా. అంటే తన్ని జాబ్ నుంచి తీసేసి ఉంటారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పదండి సార్, స్టూడియో రెడీగా ఉంది. ఎవ్రీబడి ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. గ్రేట్. స్టూడియో రెడీగా ఉందంటే లెట్స్ గో దెన్. ఒక నిమిషం సమీరా, అది ఇక్కడ మీ పాత రిసెప్షనిస్ట్ ఉండాలి. తను ఎక్కడుంది? తన్ని జాబ్ నుంచి తీసేశారా ఏంటి? ఎస్ సార్. నో సార్. ఎస్ సార్, నో సార్ అంటే తీసేశారు కానీ తీసేయలేదా? తన గురించి మీరు వదిలేయండి సార్. ఎందుకు మీరు మీ మూడ్ని పాటు చేసుకుంటున్నారు? మూడ్ బాగుందంటే అప్పుడు పని కూడా బాగా జరుగుతుంది. ఏమంటారు సార్? యా, క్యారీ ఆన్. తను అసలు తన గురించి మాట్లాడడమే లేదు. అంటే మెడ పట్టుకుని గెంటేసి ఉంటారు. సమీరా మేడం, కొత్త క్లయింట్ కొన్ని పేపర్స్ ని పంపించారు. మీరు వీటిని చూసిన తర్వాత అలాగా? అయితే తను ఇక్కడే ఉందన్నమాట. పనిచేసే చోటుని మార్చేశారు. అంటే నాకు భయపడి దాక్కుందన్నమాట. సరే చెప్పినా కదీ, నేనెంత బిజీగా ఉన్నాను కనిపించట్లేదా? హోల్డ్ ఆన్. వేర్ ఈజ్ ఎయిర్? నీకు తెలీదా? ఎయిర్ ఈజ్ ఎవ్రీవేర్. కీప్ దట్ ఇన్ మైండ్. అందరూ నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. ఒకవేళ నా మైండ్ పాడైందంటే అప్పుడు నా పని కూడా పాడైపోతుంది. నువ్వు అలా అనుకుంటున్నావా? లేదు కదా? ఎక్స్క్యూజ్ మీ. సమీరా, రికార్డింగ్ రూమ్ రెడీ? ఎస్ సార్, రెడీగా ఉంది. లెట్స్ రాక్ అండ్ రోల్. ఏమండి? ప్రజ్ఞ, ఇప్పుడు వస్తుంది తన నా కాళ్ల బేరానికి. చూడబి, నువ్వు రెడీగా ఉండు. ఎందుకంటే తను సారీ చెప్పడానికి వస్తుంది. ఈ కరెంటు బిల్లు. అత్తయ్య, అభి అలాగే ప్రజ్ఞ ఆఫీస్లో గొడవ పడుతూ ఉండరు కదా? నేను ఒకసారి ఫోన్ చేసి అడగనా?
మీరెందుకు నన్ను అలా చూస్తున్నారు? నేను తప్పుగా మాట్లాడానా? వాళ్ళిద్దరూ నిన్న మన ముందే ఎంతగా కొట్టుకున్నారో మీరు కూడా చూసారు కదా. అలాగే ఆఫీస్ లో కూడా చేస్తే వాళ్ళని ఆపే వాళ్ళు ఎవరు ఉండరు కదా, అక్కడ నచ్చ చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు కదా. అత్తయ్య అత్తయ్య, నీ మనసుకి ఎలా తోస్తే అలా చెయ్యి. హాయ్ అమ్మమ్మా. అరే ఆంటీ, నేను మీ ఇద్దరికి ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. అలాగా, ఏంటా గుడ్ న్యూస్? అది ఎలాంటిదంటే అది వినగానే మీ ఇద్దరు ఎగిరి గంతులేస్తారు. ప్రవీణ్, ఇప్పటికే నా మోకాళ్ళు నడువు చాలా వీక్ గా ఉన్నాయి. నేనెలా ఎగిరి గంతేస్తాను బాబు? అమ్మమ్మ, మరీ లిటరలీ కాదు. అంటే ఇది ఎంత పెద్ద శుభవార్త అంటే మీ ఇద్దరు లేచి డాన్స్ చేయడం మొదలు పెడతారు. చాలా మంచి న్యూస్ అమ్మమ్మ. నా ఉద్దేశ ప్రకారం నువ్వు ఏదైనా కొత్త జాబ్ చూసుకుని ఉంటావు. డబుల్ సాలరీ జాబ్. లేదమ్మమ్మ, అలాంటిదేం లేదు. అది కాదంటే నువ్వు పాతేంటి నమ్మేసి పెద్దగా కొత్తిల్లు తీసుకొని ఉంటావు, అవునా? కాదంటీ. నేను చెప్తానుండు సరళా. అలాగైతే ఖచ్చితంగా నువ్వు మా మాటను ఒప్పుకొని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నావు, అవునా? కాదమ్మమ్మా, మీరు చెప్పిన వాటిలో ఏది కాదు. న్యూస్ ఎలాంటిదంటే అది సరే, నేనే మీకు ఆ న్యూస్ ఏంటో చెప్తాను, కానీ దానికి బదులుగా మీరు నాకేమిస్తారు? ఇదిగో జానకి, నువ్వు ప్రవీణ్ కోసం తన ఫేవరెట్ మిల్క్ షేక్ చేసి తీసుకురా. అది అమ్మమ్మంటే. విషయం ఏంటంటే ప్రజ్ఞ వదిన అభిన్ కలిసింది. మీకు తెలుసా, వాళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ నిలబడ్డారు. ఎదురెదురుగా ఉండి ఇద్దరు మాట్లాడుకుంటున్నారంటే. అభి ప్రజ్ఞ వదిన ఎదురుపడ్డారంటే అభి మైండ్ మీద స్ట్రెస్ పడుతుంది, అభికి ఏమైనా ప్రమాదం జరగచ్చని డాక్టర్ గారు చెప్పారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఇన్ఫాక్ట్ అభి వదిని కలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాడు. తనకి ఏమీ గుర్తులేదు, కానీ హీఈస్ వెరీ హ్యాపీ. అత్తయ్య, నేనేమనుకుంటున్నానంటే ఈసారి 4 కిలోల చక్కెర బదులు 2 కిలోలు తీసుకుందాం, సరేనా? మీ ఇద్దరికి ఈ న్యూస్ నచ్చలేదా? ఇదిగో జానకి, నేను నీకు మిల్క్ షేక్ చేయమని చెప్పాను కదా, నువ్వు దాన్ని క్యాన్సిల్ చెయ్యి. అదేంటే మమ్మ అలా అంటున్నారు? ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు? సరే సరే, తీసుకురా, నేనే తాగేస్తాను. ఎంత దూరం వచ్చి నేను మీకు శుభవార్త చెప్తుంటే మిల్క్ షేక్ మీరు తాగుతారా? ఇదేం బాలేదమ్మా. ఇలా చూడు ప్రవీణ్, నేనెప్పుడు పాసిపోయిన చపాతీని తినలేదు. అలాంటిది నీ పాసిపోయిన కబురికి నేను నీకు మిల్క్ షేక్ చేయించి ఇవ్వాలా? పాసిపోయిన కబురంటే ఆంటీ? అదేంటంటే ప్రవీణ్, ప్రజ్ఞ అభిని కలుస్తోంది. ఆ సంగతి మాకు కూడా తెలుసు. మీ ఇద్దరికి తెలుసు అనమాట. పర్ఫెక్ట్. అంటే మీ ఇద్దరికి తెలుసు, అయినా మీరు నాకు దీని గురించి చెప్పడం అవసరం అనుకోలేదు. నా గురించి మర్చిపోయారు. ఆబ్వియస్లీ మీకెప్పుడు అన్ని విషయాలు నాకంటే ముందే తెలుస్తాయి, కానీ నాకు చెప్పరు. ఎందుకు చెప్తారులే? మీరు నాకు అసలు ఇంపార్టెన్స్ ఇస్తేనే కదా. ఇప్పుడు చూడు, నేను మీకేమవుతానని అంటాడు. అంతేకాదు, నేను మీకు అసలు ఏమవుతాను చెప్పండి? నేనేమి కాను కదా. మీకు నాకు ఏంటి సంబంధం అని కూడా అంటాడు చూడండి. అంతేకాకుండా మన మధ్య అసలు ఏం సంబంధం ఉందని, నాకు మీకు ఎలాంటి సంబంధం లేదు. ఇక మీదట నేను ఇక్కడికి రాను అంటాడు చూడు. అండ్ యు నో వాట్, ఈ రోజు నుండి నేను ఇంటికి అసలు రాను, ఎప్పటికీ రానంతే. మీరు రమ్మని పిలిచినా నేను రాను అంటాడు. నేను రావడం మాత్రమే కాదు, మీ ఇద్దరు నన్ను రమ్మని పిలిచినా నేను అప్పుడు కూడా రాను. ఇక వెళ్తున్నాను ఇక్కడ నుంచి. ప్రవీణ్, ఆగు ఆగు, నేను అరే, చెప్పేది ఆగు విను. సరళ. ప్రవీణ్, ఏంటత్తయ్య చూసాక 2 ఎంత నిమిషాలు అలా కోపంగా చల్లగాలి వెళ్ళిపోతున్నాడో. తిరిగాడంటే అప్పుడు కాస్త చల్లబడతాడు. అప్పుడు తనే వస్తాడులే, వచ్చి అది కూర్చో. కాదత్తయ్య. నువ్వు కూర్చో, తనే వస్తాడులే. ఏంటత్తయ్య మీరు కూర్చో. కూడా చాలా కోపంలో వస్తాడులే, ఉన్నాడు. వస్తాడు. అందరూ రెడీగా ఉన్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం? అదరగొట్టేద్దాం పదండి. తను నన్ను వెనక నుంచి పిలిచింది, కానీ సారీ మాత్రం చెప్పలేదు. పైగా ఇంతవరకు నా కోసం కాఫీ కూడా తేలేదు. నిజంగానే చాలా యాటిట్యూడ్ చూపిస్తోంది. తన్ని నేను ఏదో ఒకటి చేయాల్సిందే. నువ్వు కాఫీ ఇప్పుడు తీసుకొస్తున్నావా? నీకు తెలుసు కదా, నా కాఫీ లేకపోతే మ్యూజిక్ స్టార్ట్ షుగర్ అవుతుంది. అయిపోయింది. ఆఫీస్ బాయ్ షుగర్ తీసుకురావడానికి వెళ్ళాడు, అయిపోయింది, అందుకని. ఇదేంటి, నేను ఈ కాఫీ తీసుకోవడానికి నిలబడి ఉందా ఏంటి? లేదు, సారీ చెప్పాలి కదా. ఏమైంది? ఎందుకు నిలబడ్డావు? నాతో ఏమని చెప్పాలా? లేదు, అడగాలి. ఏం అడగాలి? అది మీరు రిసెప్షన్ లో ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఏం మాట్లాడుతూ ఉన్నాను? అదే నా ఉద్దేశం, ఏదో పాడుతూ ఉన్నారు కదా, కుక్కీ ఫుగ్గీ. అది అవును. అయితే అది ఈ ఫుగ్గీ అనేది మీ మైండ్ లోకి ఎలా వచ్చింది? నువ్వు అది అడగడానికి వచ్చావా? మీరేమనుకున్నారు? నేను అనుకున్నాను. నేనేమనుకుంటాను? నేనేమనుకోలేదు. అయితే మీరు నాకు చెప్పొచ్చు కదా, అసలు మీకు ఈ ఫుగ్గీ అనే పేరు ఎలా మైండ్ లోకి వచ్చింది?
చాలా విచిత్రమైన పేరు కదా. నువ్వు నా మైండ్ ని విచిత్రమైందంటున్నావా? లేదు నేను ఆ పేరును మాత్రమే అన్నాను. ఇంతకీ ఎవరా ఫుగ్గి? ఫుగ్గి అది నా గర్ల్ ఫ్రెండ్ పేరు. అంటే ఫుగ్గి మీ గర్ల్ ఫ్రెండ్ పేరు అన్నమాట. ప్రేమగా నేను తన్ని ఫుగ్గి అని పిలుస్తూ ఉంటాను. తనెందుకు ఇప్పుడు అలా చూస్తుంది? ఏదో నేను తన్నే గర్ల్ ఫ్రెండ్ అని చెప్పినట్టు. ఆయనకి నా పేరు గుర్తుంది, కానీ నా మొహం ఎందుకు గుర్తులేదు? అభి, తన్ని మాటలకు వేరే అర్థాలు తీస్తున్నట్టు అనిపిస్తుంది. కంట్రోల్ జెడ్ నొక్కు, అన్నింటినీ అంటూ చెయ్యి. హలో, నాకేమీ గర్ల్ ఫ్రెండ్స్ లేరు, అర్థమైందా? నువ్వు ఇందాక నుంచి ఏదేదో మాట్లాడుతున్నావు, ఆ కాఫీ, చక్కెర, కుక్కీ, ఫుగ్గి. అలాగే నేను కూడా నీలాగా మాట్లాడాను, సరిపోయింది కదా? కానీ ఈ ఫుగ్గి ఎందుకు? ఈ పేరు ఎలా? ఇది నా నెక్స్ట్ సాంగ్ లో మొదటి లైన్. నిద్రపోతున్నప్పుడు ఉన్నట్టుండి మైండ్ లో నాకు ఫుగ్గి అని వచ్చింది, నాకు నచ్చింది, అందుకని దీన్ని నా పాటలో మొదటి లైన్ లో పెట్టాను. ఈ పేరు మీకు నిద్రపోతున్నప్పుడు మైండ్ లోకి వచ్చిందా? కల కూడా వచ్చింది. చెప్పమంటావా? ఆ నాకు వేరే పనేం లేదనుకున్నావా? తొందరగా సారీ చెప్పు, బోల్డ్ అని పనులున్నాయి నాకు. ఇంకా నువ్వు ఇక్కడ నాకు ఈగో చూపించావంటే నేను నీకు తలుపు చూపిస్తాను. యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఇప్పుడు తన మైండ్ లో వేరే ఏదో నడుస్తుంది అనిపిస్తుంది. నేను తనతో గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పి తప్పు చేశాను. నీకేమన్నా పిచ్చిగానే ఉందా? నేను నిన్ను సారీ చెప్పమంటుంటే నువ్వు పిచ్చి పిచ్చిగా ఎందుకు నవ్వుతున్నావు? సరే, ఐఎమ్ సారీ, బట్ యు ఆర్ వెరీ స్వీట్. థ్యాంక్ యూ. స్వీట్? అన్బిలీవబుల్. నేను ఆలోచించిన తను ఎప్పుడూ చేదేందుకు? తను ఏదైతే చేస్తుందో దాని గురించి ఎవరూ ఆలోచించలేరేమో. ఇంత త్వరగా సారీ చెప్పేసింది, పైగా ఎందుకు అంతగా నవ్వుతుంది? మీకు నా మీద ఎంత వాల్యూ ఉందో తెలిసిపోయింది. అయినా నాకు అసలు ఏ వాల్యూ లేదు. ఒకవేళ ఉంటే నేను వెళ్ళేటప్పుడు మీరు తప్పకుండా ఆపేవాళ్ళు. మాకు తెలుసు కదా నువ్వు 2 నిమిషాలు బయట అటు ఇటు తిరిగి మళ్ళీ వస్తావని. అమ్మమ్మ, ఇది కొంచెం కూడా బాలేదు. మీకు నా వీక్నెస్ గురించి తెలుసు, నేను ఎక్కువసేపు కోపంగా ఉండలేనని తెలుసు. అందుకే మీరు దీన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. నాకేమనిపిస్తుంది అంటే నన్ను మీరు పరాయివాడిగా కూడా చూడడం లేదు. ఒకవేళ అలా అనుకున్నా నా విషయంలో ఇలా చేసేవారు కాదు. నాకు అనిపిస్తుంది ఈ రోజు బులుబులు ఉంటే ఇలా జరుగుండేది కాదేమో అని. తనొక్కతే నాకు వాల్యూ ఇచ్చేది, నాకు అన్ని విషయాలు చెప్పేది. మిగతా వాళ్ళందరూ మేము నీకేమీ కామా ప్రవీణ్. ఆంటీ, మీరు నాకు ఈ విషయం గురించి చెప్పకుండా ఉండడానికి అసలు కారణం ఏంటి? నేను అభి ఈవెంట్కి వెళ్ళాను కాబట్టి సరిపోయింది. ఒకవేళ వెళ్లకుండా ఉండుంటే నాకు దీని గురించి అసలు ఏమీ తెలిసేది కాదు. అయినా అసలు మీరందరూ ఏమనుకుంటున్నారు చెప్పండి? అభి ప్రజ్ఞావతిని కలుసుకుంటే నాకేమైనా ప్రాబ్లం అవుతుందనా? వాళ్ళిద్దరూ కలవడం నాకు ఇష్టం లేదనుకుంటున్నారా మీరు? అటువంటిది ఏమీ లేదు బాబు. లేదు ప్రవీణ్, అలాంటిదేమీ లేదు. అదేంటంటే మాకెవరికి పెద్దగా గుర్తులేదు, అంతకంటే ఇంకేమీ లేదు ప్రవీణ్. మీకు తెలుసు కదా వాళ్ళు కలుసుకున్నారంటే వాళ్ళు శాశ్వతంగా కలిసి ఉండే అవకాశం ఉంటుందని. కానీ మీరు ఈ విషయం గురించి మర్చిపోయారంటున్నారా? నాకేమీ అర్థం కావడం ప్రవీణ్. ప్రజ్ఞ అభిని కలుస్తున్నందుకు నేను సంతోషించాలా లేక బాధపడాలా అని. ఎందుకంటే నీకు తెలుసు కదా, ఆ రోజు ఆలియా వచ్చింది, తను ఎన్ని మాటలు మాట్లాడి వెళ్ళింది. నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు, అందుకని దాని గురించి నీకేమీ చెప్పలేదు నేను. అయినా ప్రవీణ్, ఈ విషయం నీతో నేను ఎందుకు చెప్పలేదంటే నీతో చెప్పకూడదని ప్రజ్ఞ నా దగ్గర మాట తీసుకుంది. ఎందుకంటే ఒకవేళ నీకు తెలిసిందంటే అప్పుడు నువ్వు వెళ్లి అభి వాళ్ళ నాన్నమ్మకి ఈ విషయం చెప్పేస్తావా? అమ్మమ్మ, నేనెందుకు అలా చేస్తాను? అయినా ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ చెప్తుంటే నాకేమైనా సరదాగా ఉంటుందా? నేనెందుకు అలా చేస్తాను చెప్పండి? సరే సరే, ఓకే, మా వల్ల తప్పు జరిగిపోయింది. మేము నీకు అన్ని విషయాలు చెప్పేయాల్సింది. నువ్వు మా ఇంటి అల్లుడివి కదా, నువ్వు మాకు కొడుకు లాంటి వాడివి. అయినా నీకు మేమేమీ చెప్పలేదు. ఇక ముందు నుంచి ఏ విషయాలు దాచిపెట్టము. ఇప్పటికైనా కోపం తగ్గించుకో. సరే చూడు, మేం తప్పు చేశాం కదా, దయచేసి మమ్మల్ని క్షమించు. నన్ను క్షమించు బాబు. ఆంటీ, ఏం చేస్తున్నారు మీరు? అమ్మమ్మ ప్లీజ్. ఆంటీ, అది నా మిల్క్ షేక్. నీ మిల్క్ షేక్ ని ఫ్రిడ్జ్ లో పెట్టాం. బహుశా తన సినిమా ఇంకా పూర్తయినట్లేదు, ఇంకా నవ్వుతూనే ఉంది. ఒక్క నిమిషం, నేను తన్ని క్షమించేశానని తనకి అనిపించడం లేదు కదా, అందుకే ఇంతగా నవ్వుతుందేమో. నాకే యాటిట్యూడ్ చూపించింది కదా, ఇప్పుడు నేను తనకి రియాలిటీ చూపిస్తాను. ఫుగీ
అది నా గర్ల్ ఫ్రెండ్ పేరు. ప్రేమగా నేను తన్ని ఫుగ్గే అని పిలుస్తూ ఉంటాను. నిద్రపోతున్నప్పుడు ఉన్నట్టుండి మైండ్లో నాకు ఫుగ్గే అని వచ్చింది, నాకు నచ్చింది, అందుకని దీన్ని నా పాటలో మొదటి లైన్లో పెట్టాను. ఈ పేరు మీకు నిద్రపోతున్నప్పుడు మైండ్లోకి వచ్చిందా? కల కూడా వచ్చింది. చెప్పమంటావా? హాయ్ సమీరా. హలో సార్.